నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏపీలో పేకాట రాయులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యం సాగుతోంది. వీరికి పోలీసుల మద్దతు తోడవుతోంది. ఇంకే ఉంది, 3 ముక్కలు 6 ఆటలు అన్నట్టుగా సాగుతోంది వ్యవహారం. ఓవైపు తెలంగాణలో పేకాట క్లబ్బుల్ని ఉక్కుపాదంతో అణిచేస్తే ఏపీలో మాత్రం పేకాటను పెంచి పోషించి త్వరలో రిక్రియేషన్ క్లబ్బుల స్థాయికి తీసుకెళ్లే యజ్ఞం చాలా శ్రద్ధగా సాగుతోంది. పైగా కొందరు నేతలు మా ప్రాంతంలో పేకాట కామన్ అంటూ కామెంట్లు చేయడం చతుర్ముఖ పారాయణానికి మరింత కిక్కిస్తోంది. ఏపీలో పేకాట ఫుల్ స్వింగ్ లో ఉంది. ఒకప్పుడు చాటుమాటుగా పేకాట ఆడిన వారు కూడా ఇప్పుడు యథేచ్ఛగా బహిరంగంగానే పేకాట ఆడేస్తున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో పేకాట జోరు మీద ఉంది. చివరకు భీమవరంలో పేకాట విషయంలో డీఎస్పీ తీరుపై స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి గోదావరి జిల్లాలో పేకాట కామన్ అని సమర్థించుకోవడం విడ్డూరంగా ఉంది. పేరుకు పేకాట మీద నిషేధం ఉంటుంది, కానీ చాటుమాటుగా వ్యవహారం సాగుతూనే ఉంటుంది. ఇదో సంప్రదాయమని, ఆట విడుపని రకరకాల సమర్థనలు ఉన్నాయి. అదే సమయంలో ఇదో దుర్వ్యసనమనే విమర్శలకు లోటులేదు. అందుకే ఎప్పటికప్పుడు పేకాట విషయంలో ఎలా వ్యవహరించాలి అనేది పెద్ద ప్రశ్నగా ఉంటూ వస్తోంది. ప్రభుత్వాలు, నేతల అభిప్రాయాల్ని బట్టి పోలీసులు స్పందిస్తూ ఉంటారు. ఒక్కోసారి పేకాటాడే ప్రాంతంలో ఉన్న పోలీస్ అధికారి వ్యవహార శైలిని బట్టి కూడా పేకాట రాయుళ్లపై చర్యలుంటాయి. లేదంటే లేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే పేకాటను మరీ లైట్ తీసుకుంటే 1000 తలలతో విస్తరించే ప్రమాదముంది. అలాగని మరీ సీరియస్గా తీసుకుంటే ఇదేం మర్డరా రేపా అని కొందరు నేతలు నీలుగుతారు. దీంతో పోలీసులకు పేకాట విషయంలో ఏం చెయ్యాలా అనే మీమాంస ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ అయోమయాన్ని ఉపయోగించుకుని పేకాట రాయుళ్లు ఎప్పటికప్పుడు రెచ్చిపోతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఏపీలో పేకాట విషయంలో కన్ఫ్యూజన్ ఏమీ లేదంటున్నారు. ఏ జిల్లాలో చూసినా పేకాట రాయుళ్ల సందడి కనిపిస్తోంది. సంక్రాంతి సమయంలో కోడి పందాల శిబిరాలు నిర్వహించినట్టుగా ఇప్పుడు ఏపీలో రోజువారీ పేకాట శిబిరాలు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. చివరకు డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి జోక్యం చేసుకునే స్థాయిలో వ్యవహారం శృతిమించుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట వ్యవహారం, దానికి డీఎస్పీ జయసూర్య అండగా ఉంటున్న సంగతి డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన ఎస్పీ దగ్గర డీఎస్పీ గురించి ఆరా తీశారు. దాని గురించి ఎంక్వైరీ జరుగుతున్నాయి. సో వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఆల్ లూజ్ ఎండ్స్ ఆర్ టైటన్. అప్పటి వరకు వీఆర్ మేకింగ్ షూర్ దట్ హీ మెయింటైన్స్ హిస్ లైన్ అండ్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ టు ద పబ్లిక్ ఆర్ అట్లాగే సెటిల్మెంట్స్ కానీ గ్యాంబ్లింగ్ జరగదు. సో ఏమైనా ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఆర్ ఎనీ సెటిల్మెంట్ విషయంలో ఉంటే నాకు డైరెక్ట్లీ కాల్ చేయి or put a WhatsApp message to me or manaki email cheyi. We will definitely inquire into properly into all the elements of the inquiry and పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం సాక్ష్యం ప్రకారం ఒక ఇంక్వైరీ రిపోర్ట్ చేసి we will send it to government. వెంటనే నివేదిక పంపాలని డీజీపీని కూడా ఆదేశించారు. చివరకు పేకాట, డీఎస్పీ గురించి కేబినెట్లో కూడా ప్రస్తావనకు వచ్చిందంటే వ్యవహారం ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతోంది. కానీ ఇంత జరుగుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సదరు డీఎస్పీని వెనకేసుకొచ్చారు. అంతేకాకుండా పేకాట గోదావరి జిల్లాలో కామన్ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా 13 ముక్కలాట తప్పు కాదంటూ వివరించే ప్రయత్నం చేశారు. వెస్ట్ గోదావరి భీమవరంలో పేకాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ మా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఆడి ఇంట్లోనే అక్కడొక్కడ ఆడేస్తూ ఉంటారు. ఈ స్థాయిలో నేతలే వకాల్తా పుచ్చుకుంటే ఇక పేకాట రాయుళ్లు ఊరుకుంటారా? అందుకే వారు రెచ్చిపోతున్నారు. ఇక్కడ భీమవరం ఒక్కచోటే కాదు, ఏపీ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. త్వరలో పేకాట జోరు ఇంకా పెంచి చిన్నగా రిక్రియేషన్ క్లబ్స్లోనూ ఆడించాలని నేతలు ఫిక్స్ అయ్యారు. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని చెబుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల మనస్సు తెలుసుకున్న పోలీసులు కూడా యథాశక్తి సహకారమందిస్తున్నారు. పేకాట డెన్లపై దాడులు చేయకుండా జస్ట్ వార్నింగులతో సరిపెడుతున్నారు. కొందరు ఆ పని చేయకుండా ఎలా గుట్టుచప్పుడు కాకుండా నలుగురి కళ్లలో పడకుండా ఆడుకోవాలో ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. ఇలా అటు నేతలు, ఇటు పోలీసులు పోటీపడి ప్రోత్సాహం అందించడంతో పేకాట ఐపీఎల్కు మించిన క్రేజ్ను ఎంజాయ్ చేస్తోంది. పేకాటను నమ్ముకున్న నిర్వాహకుల సంపాదన రోజుకు 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుందంటే ఏ స్థాయిలో పేకాట రాయుళ్లు పందాలు కాస్తున్నారో ఊహించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఏపీలో పేకాట శిబిరాన్ని మించిన సంపాదన మార్గం లేదనే దుస్థితి వచ్చేసింది. ఒక పెద్ద పరిశ్రమ రావాలంటే నగరం కావాలి. అదే ఓ చిన్న సంస్థ రావాలన్నా కనీసం కొన్ని సౌకర్యాలైనా కావాలి. కానీ పేకాట శిబిరానికి అవేవీ అక్కర్లేదు.
జిల్లా కేంద్రాల దగ్గర నుంచి మారుమూల గ్రామాల దాకా ఎక్కడ పడితే అక్కడే వెలుస్తున్నాయి. స్థలాలు, పొలాలు, కొన్ని చోట్ల ఇళ్లల్లో, పెరట్లో ఎక్కడ కాస్త జాగా కనిపించినా అక్కడ ముక్కలు పరిచేసి తెగ ఆడేస్తున్నారు. ఇక పేకాట ఆడే స్థాయి, ఆటగాళ్లను బట్టి నిర్వాహకులు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. దీంతో ఎక్కడైనా పేకాట శిబిరం వెలిసిందంటే అక్కడో చిన్న సైజు ఫంక్షన్ జరుగుతున్నంత హడావిడి కనిపిస్తోంది. కాబట్టి ఇదేదీ పోలీసులకు తెలియకుండా జరగటానికి వీల్లేదు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో నడుస్తున్న శిబిరాలు కాబట్టి కాకీలు కూడా చూసి చూడనట్టు పోతున్నారు. వారు కూడా ఎంతో కొంత వెనకేసుకుంటున్నారు. ఒకవైపు ఏపీ ఖజానా ఖాళీ అయిందని ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు పేకాట శిబిరాలకు మాత్రం బాగా గిట్టుబాటవుతోంది. మినిమం డిపాజిట్ 1,00,000 నుంచి 5 లక్షల రూపాయలన్నా ఎవ్వరూ వెనక్కి తగ్గటం లేదు. పేకాట శిబిరాల దగ్గర ఎక్కడా డబ్బులు కట్టలు కనబడవు. శిబిరానికి వచ్చే ముందు నిర్వాహకుడు చెప్పిన కారు వద్దకు వెళ్లి డబ్బులిస్తే ఆ మొత్తానికి సరిపడా కాయిన్స్ ఇస్తారు. అయితే బ్యాంకును బట్టి పాయింట్ల విలువ మారుతుంది. ఒక్కో పాయింట్ విలువ 50,000 బ్యాంక్ అయితే 200, 1,00,000కు 400గా నిర్ణయిస్తారు. ఊరు, శిబిరం ఎక్కడైనా పాయింట్ల రేటు మాత్రం ఇలాగే ఉంటుంది. ఒక్కో గేమ్ 10 మంది ఆడతారు. కొన్ని సందర్భాలలో 7గురుంటారు. ఒక గేమ్ పూర్తయితే గెలిచిన వ్యక్తి ఖర్చుల కింద నిర్వాహకుడికి కొన్ని పాయింట్స్ ఇవ్వాలి. 50,000 రూపాయల బ్యాంక్ ఆడేవారు 8 పాయింట్లు, 1,00,000 రూపాయల బ్యాంక్ ఆడితే 6 పాయింట్లు ఇవ్వాలి. ఈ లెక్కన 50,000 బ్యాంక్ ఒక ఆటకు నిర్వాహకుడికి 1,600 రూపాయలు, 1,00,000 రూపాయల బ్యాంక్ ఆటకు 2,400 రూపాయలు వస్తుంది. ఒక శిబిరంలో రోజు కనీసం 100 ఆటలు జరుగుతాయి. ఈ లెక్కన 50,000 బ్యాంకు రోజుకు 1.6 లక్షలు, 1,00,000 బ్యాంకునకు 2.4 లక్షలు నిర్వాహకుడికి వస్తుంది. పేకాట ఆడేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గదులు, రవాణా, కోరిన ఆహారం ఏర్పాటు చేస్తారు. 2 లక్షల బ్యాంక్ ఆడేవారికి డబుల్ బ్లాక్, గ్లెన్ లివిట్ లాంటి విదేశీ మందిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి విమాన టికెట్లు బుక్ చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మందిని పేకాటకు తీసుకొచ్చేవారికి నెలకు 1,00,000 నుంచి 2 లక్షలు గిఫ్ట్గా ఇస్తారు. పేకాట శిబిరాల నిర్వహణ తీరు చూస్తే కార్పొరేట్ కంపెనీలకే మతిపోయేలా ఉంది. ఏ పెద్ద కంపెనీకి ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీల కంటే పేకాట రాయుళ్లకు పేకాట శిబిరాల నిర్వాహకులిచ్చే ఆఫర్లే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఈ స్థాయిలో ఆఫర్ల బల విసిరి పేకాట రాయుళ్లను రప్పిస్తున్నారు నిర్వాహకులు. తమ శిబిరాల దగ్గర ఎప్పుడూ రద్దీ ఉండేలా చూసుకుంటున్నారు. మళ్లీ ఓ ఊరికి, మరో ఊరికి ఒకే ఊరిలో 2 పేకాట శిబిరాలుంటే వాటి మధ్య కూడా పోటీ సహజమే. అందులో ఏమీ తేడా ఉండదు. ఎవరెక్కువ సంపాదిస్తారు అనే పోటీలోనే మజా ఉందంటారు నిర్వాహకులు. అన్ని రకాలుగా కట్టడి చేస్తేనే పేకాట ఓ రేంజ్లో సాగుతుంది. ఇక ఆడుకోనియండని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అండగా ఉంటే ఇక చెప్పేదే ఉంది. దీనికి పోలీసులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తే అంతకు మించి ఇంకేం కావాలంటారు పేకాట రాయుళ్లు. ఆడేవారు ఎలాగూ ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆడినా ఎవరూ పట్టించుకోరు అనే ధీమాతో కొత్తగా రంగంలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకునే ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. మొత్తంగా ఏపీ కేర్ ఆఫ్ పేకాటగా మారే రోజు ఎంతో దూరంలో లేదు అనిపిస్తోంది. మొన్నటిదాకా ఏపీ అంటే అమరావతి, పోలవరం గుర్తుకొచ్చేవి. ఇప్పుడు కొత్తగా గూగుల్ డేటా సెంటర్ వస్తోందంటున్నారు. కానీ వీటన్నింటికంటే ఏపీకి మరో ఇల్లీగల్ ఇమేజ్ శరవేగంగా వచ్చేస్తోంది. అదే పేకాట స్టేట్ అనే చెడ్డ పేరు. అదేంటి, పేకాట ఏమైనా కొత్తగా మొదలైందా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏపీలో పేకాట అధికార క్రీడ హోదాను అనధికారికంగానే ఎంజాయ్ చేస్తోంది. ఎందుకంటే చట్టం ప్రకారం ఎక్కడా పేకాటకు ప్రోత్సాహముండదు. అసలు ఆ ఆటే నిషేధం. కానీ రాజకీయంగా, పోలీసుల పరంగా మాత్రం పేకాటకు అన్ని రకాల అండదండలు ఉంటున్నాయి. సాధారణంగా వీధి వ్యాపారులపైన జులుం ప్రదర్శించే పోలీసులు ఏపీలో పేకాట రాయుళ్లను మాత్రం వీఐపీలుగా గౌరవిస్తున్నారు. వాళ్ల మీద ఈగ కూడా వాలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా అత్యుత్సాహవంతులు పేకాట జరుగుతోందని సమాచారం ఇచ్చినా అదేం లేదని దబాయిస్తున్నారు. పైగా అసలక్కడకు నువ్వెందుకు వెళ్లావు, ముందు నిన్ను బొక్కలో తోస్తాం అని బెదిరిస్తున్నారు. దీంతో పేకాట రాయుళ్లు దర్జాగా కాలరెగరేసి మరీ తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇదే అదనుగా పేకాట శిబిరాల్ని కుటీర పరిశ్రమలుగా మార్చేశారు నిర్వాహకులు. కొన్ని ప్రాంతాలలో ఫ్రాంచైజీల తరహాలో పేకాట శిబిరాలు నడుస్తున్నాయనటంలో అతిశయోక్తి లేనేలేదు. తెలంగాణలో గత 10 ఏళ్లుగా పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపారు. పేకాట క్లబ్బులనైతే మూయించేశారు. దీంతో ఇక్కడ ఇప్పుడు పేకాట అనే మాటే వినిపించడం లేదు. కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీలో స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే అండదండలు అందిస్తుండటంతో పేకాట శిబిరాలు చిలువలు పలువలుగా పుట్టుకొస్తున్నాయి. పేకాట డెన్లో ఫైనాన్షియర్స్ కూడా ఉంటారు. ఎవరికైనా డబ్బులు అవసరమైతే వడ్డీకి స్పాట్లోనే ఇస్తున్నారు. 1,00,000కు రోజుకు 5,000 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారు.
రూపాయలిచ్చే సమయంలోనే 5,000 రూపాయలు మినహాయించుకుని 95,000 రూపాయలిస్తారు. పేకాట శిబిరం చుట్టుపక్కల కూడా సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేయడంతోనే పేకాట రాయుళ్లు భారీగా తరలివస్తున్నారు. కొన్ని చోట్లయితే ఏదో జాతరకు వస్తున్నట్టుగా ఫ్యామిలీలతో సహా దిగిపోతున్నారు. మా డెన్లో పేకాటకు వస్తే పోలీస్ రైడ్ ఉండదు, పోలీసులు ఇటువైపు కూడా చూడరని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉండడంతో 7-8 జిల్లాల నుంచి కూడా పెద్ద డెన్లకు పేకాట రాయుళ్లు వస్తున్నారు. ఇక పేకాట రాయుళ్లకు మందు విందు కూడా అందుబాటులో ఉంటున్నాయి. పేకాట రాయుళ్లు ఒకసారి డెన్లోకొస్తే 2-3 రోజులు బయటకు వెళ్లకపోయినా ఏం కావాలంటే అవి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు ఉన్నాయంటే ఏ స్థాయిలో పేకాట జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో ఇప్పటిదాకా మట్టి, ఇసుక, లిక్కర్ దందాలు నడిపిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడేకంగా పేకాటకు ప్రోత్సాహమిస్తూ పెద్ద ఎత్తున వెనకేసుకొస్తున్నారనే చర్చ జరుగుతోంది. భారీ స్థాయిలో ఆదాయం వస్తుండటంతో అంతకంతకు మరింతగా ఫోకస్ పెడుతున్నారని చెబుతున్నారు. గతంలో పెద్ద స్థాయి నేతలు కాంట్రాక్టులకే పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు కాంట్రాక్టులు చేసినా బిల్లులు ఎప్పుడొస్తాయో, అసలు వస్తాయో రావో తెలియని దుస్థితి. దీంతో ఎందుకొచ్చిన రిస్క్లే అని ఏ రోజు ఆదాయం ఆ రోజు చూసుకునే దందాలపై ప్రజాప్రతినిధులు మోజు పెంచుకుంటున్నారు. అధికారం ఎంజాయ్ చేస్తున్న ఎమ్మెల్యేలు పోలీసుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని పేకాట డాన్లుగా రూపాంతరం చెందటం ఏపీలో కనిపిస్తున్న నయా ట్రెండ్. అసలు పేకాటను ఈ స్థాయిలో బిజినెస్ వెంచర్ చేయొచ్చని కనిపెట్టిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారి శిబిరాలు ట్రాక్లో పడ్డాక జూలు విదిలిస్తున్నారు. పేరుకు పేకాట శిబిరమే అయినా దానికి మందు, పొందు, విందును అటాచ్ చేసి బిజినెస్ను మరింతగా పెంచుకుంటున్నారు. పేకాట రాయుళ్లకు ధన సహాయం పేరుతో వడ్డీ వ్యాపారులకు డెన్లో చోటిస్తున్నారు. అలా ఒక్క పేకాట పేరుతో 5-6 రకాల బిజినెస్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఇదే బిజినెస్ బయట చేయాలంటే అంత తేలిక కాదు. కస్టమర్స్ను వెతుక్కోవటమూ రిస్కే. అదే ఏదో ఒక పేకాట శిబిరం చూసుకుంటే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా సంపాదించుకోవచ్చు. ఈ సౌలభ్యం ఉండటంతో కొన్ని పేకాట డెన్లకు రోజువారీ అద్దె చెల్లించి మరీ వడ్డీ వ్యాపారులు తిష్టవేసుకుని కూర్చుంటున్నారు. ఈ స్థాయిలో సాగుతున్న పేకాట డెన్లు త్వరలోనే రిక్రియేషన్ క్లబ్స్లోకి ఎంట్రీ ఇవ్వటానికి రెడీగా ఉన్నాయి. కొందరు పేకాట శిబిరాల నిర్వాహకులు క్లబ్బుల్లో పేకాట ఎలా ఆడించాలో అప్పుడే రిహార్సల్స్ కూడా చేయిస్తున్నారు. ఏదేమైనా ఏపీలో శరవేగంగా విస్తరిస్తున్న పేకాట పరిశ్రమ ఏ స్థాయికి చేరుతుంది అనేది ఊహించటం కూడా కష్టంగానే ఉంది. ఇది కూడా డ్రగ్స్ మహమ్మారిలాగా అందరినీ పీల్చి పిప్పి చేస్తుందనే భయాల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. పేకాట విషయంలో ఆదరణకు ఏపీలో ఎప్పుడూ కొదవలేదు. ఇప్పుడు ఏకంగా అటు అధికారం, ఇటు పోలీసుల అండదండలతో అది మరింతగా జడలు విప్పుతోంది. మా ఇష్టం మేం ఆడుకుంటాం, ఆపే దమ్ము ఎవరికి ఉందంటూ పేకాట రాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేకాట రాయుళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచటానికి నిర్వాహకులు ఎలాగూ రెడీగానే ఉంటారు. కేవలం పేకాట అంటే వచ్చిన వారికి బోరు కొడుతుంది కాబట్టి దాన్నో పిక్నిక్ స్పాట్లా మార్చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. ఇచ్చే సౌకర్యాల్ని బట్టి వసూలు చేసుకునే సౌలభ్యం ఉండటంతో ఎవ్వరూ ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. ప్రస్తుతం ఏపీలో అన్ని సమస్యలకు పేకే దివ్యౌషధం అనే రేంజ్లో పేకాట నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. అప్పుల్లో కూరుకుపోయినా, ఆస్తులు పోగొట్టుకున్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, బ్యాంకు లోన్లు పుట్టకపోయినా అలాంటి వారంతా పేకాట శిబిరాలకు వస్తే ఆర్థికంగా స్థితిమంతులయ్యే అవకాశముందని కూడా ఊదరగొడుతున్నారు. పేకాట గురించి ఇలాంటి వింత ప్రచారం గతంలో ఎప్పుడూ వినలేదని పేకాట రాయుళ్లే డంగైపోయేలా క్యాంపెయినింగ్ నడుస్తోంది. ఇలా పేకాటకు అన్ని రకాలుగా ప్రోత్సాహమిస్తూ ఎక్కడా గ్యాప్ లేకుండా, అడ్డంకులు రాకుండా అంతకంతకు బిజినెస్ పెరిగిపోయేలా పేకాట నిర్వాహకులు ఎక్కడలేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఎంబీఏలు చేయకుండానే పేకాట శిబిరాల నిర్వాహకులు ప్లే చేస్తున్న బిజినెస్ ట్రిక్కులు ఓ రేంజ్లో ఉంటున్నాయి. రండి బాబు రండి, మీ దగ్గర డబ్బులుంటే చాలు, ముక్కలు మధ్యలో మంచింగ్ అన్ని మావే. ఏమైనా అవసరాలుంటే తీర్చడానికి జాకీలు కూడా సిద్ధం. ఇది పేకాట రాయుళ్లను ఆకర్షించడానికి పేకాట డాన్లు ఇస్తున్న ఆఫర్లు. డబ్బు కూడా క్యాష్గా అక్కర్లేదు, జస్ట్ గూగుల్ పే, ఫోన్ పే చేస్తే చాలు. ఇక పైగా కింగ్ మనోడే, ఇంతకంటే లక్కీ ఛాన్స్ ఏముంటుందని ఊరిచ్చేస్తున్నారు. ఏపీలో పేకాటకు సింహాసనం వేసి కూర్చోబెట్టారు. ఏ విషయంలో ఏమన్నా సరే కానీ పేకాట జోలికొస్తే ఊరుకోమని పేకాట రాయుళ్లు బహిరంగ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొన్ని ఊళ్ళైతే అసలు సమస్యలు పక్కన పెట్టి మరీ పేకాట మత్తులో జోగుతున్నాయి. కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకుని వీసాల కోసం నానాపాట్లు పడి విదేశాలకు వెళ్తేనే సంపాదన అనేది పాత మాట అంటున్నారు ఏపీలో పేకాట రాయుళ్లు. జస్ట్ అలా పేకాట శిబిరంలో ఓ రోజు గడిపితే చాలు, లక్షల రూపాయలు జేబుల్లోకొస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఓ రోజు డబ్బు పోయినా మరో రోజు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం పెట్టేసుకుంటున్నారు. అంతగా ఏపీలో పేకాట రాజ్యం నడుస్తోంది. పేక ముక్కల్ని చూస్తేనే కాదు,
పేక అనే మాట వింటేనే లిక్కర్ తాగినంత కిక్కు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు డ్రగ్స్లో మాత్రం ఏముంది? ఓ గంట పేకాటాడితే అంతకు మించిన మత్తు గ్యారంటీ అంటున్నారు పేకాటరాయుళ్లు. పేకాటరాయుళ్ల ఉత్సాహం చూసిన పేకాట శిబిరాల నిర్వాహకులు కూడా పేరున్న బ్రాండ్లు, డ్రగ్స్తో పేకాటను పోలుస్తూ ఆకట్టుకునే ప్రకటనలు విడుదల చేస్తున్నారు. గతంలో సినిమా బండ్లు నడిచినట్టుగా ఇప్పుడు పేకాట శిబిరాలు అక్కడ పొందే సౌకర్యాల సమాచారంతో సెపరేట్ క్యాంపెయినింగ్ వెహికల్స్ తిరుగుతున్నాయి. మామూలుగా ఊరంతా కలవాలంటే జాతర ఉండాలి, లేదంటే తిరునాళ్లు జరగాలి. కానీ ఇప్పుడవేవీ లేకుండానే ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపిస్తోంది. పేకాట శిబిరాల వైపు ఒక్కసారి వెళ్ళొస్తే చాలు, ప్రపంచంలో ఉన్న జోషంతా అక్కడే ఉంటోందని పేకాటరాయుళ్లు తెగ సంబరపడుతున్నారు. ఇక లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అన్ని సౌకర్యాలు అందిస్తూ ఉండడంతో మధ్యలో ఇంటికి వెళ్లి రావటం కూడా టైం వేస్ట్ అనుకుంటున్నారు పేకాటరాయుళ్లు. కనీసం 24 గంటల దగ్గర నుంచి 3 రోజులు, వారం రోజులు కూడా శిబిరాల్లో మకాం పెట్టేవారు పెరిగిపోతున్నారు. కొన్ని చోట్ల పేకాటరాయుళ్ల డిమాండ్ తట్టుకోలేక శిబిరాల్ని అప్పటికప్పుడు విస్తరించాల్సి వస్తోంది. అయినా సరే నిర్వాహకులు ఎక్కడా టెన్షన్ తీసుకోవటం లేదు. రేపటి అవసరాల్ని ఈరోజే ఊహించి ముందస్తు ఏర్పాట్లతో రెడీగా ఉంటున్నారు. దీంతో పేకాట శిబిరాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జోరుగా సాగుతున్నాయి. మామూలుగా ఎంత పేకాటైనా హ్యాండ్ రైజింగ్లో ఉంటేనే గెలుస్తారు. ఆట గెలిస్తేనే డబ్బొస్తుంది. ఈ సంగతి పేకాటరాయుళ్లకే కాదు, అందరికీ తెలుసు. అయినా సరే ఏపీలో పేకాట డాన్ల మాయాజాలం మామూలుగా లేదు. ఇది కనీవిని ఎరుగని ఆఫర్. మీరు పేకాట శిబిరానికి వస్తే చాలు, ఆట గెలిస్తే డబ్బు, ఓడిపోయినా బాధ లేకుండా రకరకాల సౌకర్యాలు ఫ్రీ అంటూ ఓదరగొడుతున్నారు పేకాట శిబిరాల నిర్వాహకులు. దీంతో ఆట కంటే ఈ సౌకర్యాల మీద మోజుతో వెళ్తున్న వారి సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. పేకాటరాయుళ్లకు ఏం కావాలో తెలిసిన నిర్వాహకులు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కొందరైతే మరీ తెలివి మీరిపోయారు. టోకెన్లిచ్చేటప్పుడే పేకాటరాయుళ్ల అభిరుచులు తెలుసుకుని ఆట ముగిసేలోగా కోరినవన్నీ సమకూరుస్తున్నారు. ఇప్పటిదాకా ఏదో సాదాసీదాగా పేకాటాడిన పేకాటరాయుళ్లు ఈ మనసు చెదిరే సౌకర్యాలు చూసి హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. చివరకు పోలీసులు కూడా తమను వీఐపీలుగా చూడటం వారు కలలో కూడా ఊహించని విషయం. ఇలా పేకాటపై సహజ ఆసక్తికి తోడు అదనపు హంగులు తోడై ఏపీలో పేకాట శిబిరాలు పేకాట డెన్లుగా రూపుమార్చుకుని స్వైరవిహారం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో పేకాట శిబిరాలు మార్నింగ్ షో, నూన్ షో, నైట్ షో, మిడ్ నైట్ షో అంటూ సమయాన్ని బట్టి పేకాడేవారికి సౌకర్యాలు సమకూరుస్తున్నారు. ఇవన్నీ పేకాటరాయుళ్లను మరింతగా ఆకర్షిస్తున్నాయి. దీంతో వారు వెర్రెత్తిపోతున్నారు. కొన్ని షోలకు ఊహించని డిమాండ్ వస్తోందని నిర్వాహకులు పండుగ చేసుకుంటున్నారు. కేవలం పేకాటను నమ్ముకుని ఏపీలో ఏడాదిన్నరలో కోటీశ్వరులైన వారున్నారంటే నమ్మాల్సిందే. అసలు పేకాట డెన్ ముందు అమితాబ్, కేబీసీ కూడా ఎందుకు కొరగాదంటున్నారు పేకాట నిర్వాహకులు. ఇలా అటు పేకాట ప్లేయర్స్, ఇటు పేకాట డాన్లు ఇద్దరికీ బాగానే గిట్టుబాటవుతోంది. దీంతో పేకాట శిబిరాల జోరు ఇప్పుడప్పుడే ఆగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పేకాట శిబిరాలు పేకాట డెన్లుగానే కాదు, ఇంకే రూపం సంతరించుకుంటాయో కూడా చెప్పటం కష్టమనే వాదన వినిపిస్తోంది. పేకాట ముక్కల్లో రకాలున్నాయేమో కానీ ఏపీలో మాత్రం పేకాడేవారంతా కింగులే అంటున్నారు పేకాట డాన్లు. అదే ఊపులో తెగ పేకాడేసి ఇల్లు మీద ఇల్లు కట్టేద్దామని కొట్టేసుకుంటున్నారు పేకాట ప్లేయర్స్. కొన్ని ప్రాంతాల్లో ఐపీఎల్ టీముల్లాగా పేకాట టీములు తయారై తమ బ్రాండ్లను మార్కెటింగ్ చేసుకోవటం మొదలుపెట్టేశాయి. ఇలా కాదేది పేకాట ప్రచారానికి అనర్హం అని రెచ్చిపోతున్నారు. మొత్తం మీద ఏపీలో పేకాట జోరు చూస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందోనని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. కానీ వీరిది అరణ్యరోదనగానే మిగిలిపోతోంది. వీరి గోడు పట్టించుకునే తీరిక, ఓపిక రెండూ ఎవ్వరికీ లేవు. పేకాట డెన్లు ఇంకా ఎలా విస్తరించాలా అని నిర్వాహకులు వ్యూహరచన చేస్తున్నారు. పేకాట శిబిరాలలో ఎలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుందో పేకాటరాయుళ్లు కూడా సలహాలిస్తున్నారు. ఇలా ఎవరికి వారే స్వచ్ఛందంగా ఉత్సాహం కొని తెచ్చుకుని మరీ పాలు పంచుకోవటంతో ఏపీలో పేకాట వ్యసనం ఉద్యమ స్థాయిలో జోరందుకుంటోంది.